హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా బ్లాగ్స్. ఇదైతే లేటెస్ట్ ఎపిసోడ్ అండి. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇదైతే అగ్ని పరీక్ష అండి, నిన్నటి ఎపిసోడ్. ఇక్కడైతే శ్రీముఖి వచ్చేసింది కదా, ఫస్ట్ అందరికీ హార్టీ వెల్కమ్ అని చెప్పేసింది అనమాట. చూడండి ఇప్పుడే వచ్చింది. తర్వాత అయితే నెక్స్ట్ ఈరోజు అయితే డెమాన్ పవన్ వస్తాడు. ఇప్పుడు అది ఫైర్ కార్డ్స్ అని ఇస్తున్నారు కదా, రోజు 3 మెంబర్స్ని పిలుస్తున్నారు కదండి. ఈరోజు అయితే డెమాన్ పవన్ వచ్చాడు ఫస్ట్ అయితే. తర్వాత జడ్జెస్ని అందరినీ ఇన్వైట్ చేసింది. చూడండి డెమాన్ పవన్ వస్తాడని చెప్పాను కదా, వచ్చాడనమాట. మీరు ఎవరైనా నిన్న ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే నీట్గా నిన్న ఎపిసోడ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని పెట్టానండి. ఇది అట్లే కొంచెం కొంచెం నా ఒపీనియన్ కూడా ఏమన్నా యాడ్ చేసి చేయొచ్చు దీంట్లో, అందుకని పెట్టాను. అంటే కొంతమందికి హాట్స్టార్లో రాత్రే విడుదలవుతుంది కదండి, కొంతమందికి లేట్గా వస్తుంది కదా మామూలు టీవీలో, అందుకని చూపిస్తున్నాను. చూడండి వచ్చిన వెంటనే అందరినీ డెమాన్ పవన్ అయితే హక్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత శ్రీముఖిని అయితే ఏమని అడిగాడంటే, శ్రీముఖిని అని కాదు మామూలు అందరి జడ్జిని, నేను మీకు అందరికీ ప్రౌడ్గా చేశాను అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అంటే ఈ అగ్ని పరీక్ష నుంచి నన్ను సెలెక్ట్ చేసినారు కదా అన్నట్టు వాళ్ళకి చెప్పినాడు. అంటే అప్పుడు ఇంకా మిగతా జడ్జెస్ అయితే ఏం మాట్లాడలేదు, కానీ శ్రీముఖి అయితే అనింది. శ్రీముఖి అయితే జోక్ లాగా బిగ్ బాస్కి పోకముందు పోయిన తర్వాత ఏం సాధించారు అంటే, మేము రీతు గురించి అడగడం లేదురా అని ఇట్లా జోక్ చేసింది. ఇంకా కొంతసేపు ఇంకా తర్వాత మళ్ళీ జోక్ చేసిన తర్వాత ఇంకా అందరినీ హగ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంకా అగ్ని పరీక్షకి లాస్ట్ టైం వీళ్ళు కామన్ మెన్ సెలెక్ట్ చేసినందుకే కదా పోయినానన్నట్టు వాళ్ళందరికీ హగ్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే చెప్తుంది అంటే, నేను చెప్పాను కదా ఇందాక రీతు గురించి చెప్పడం లేదురా అనుకుంటా. ఈ శ్రీముఖి ఓవర్ యాక్షన్ చూడలేక విస్సు వస్తుందండి ఈ మధ్య. ఎట్లా ప్రతిసారి మాటకు ముందు నేను జడ్జినే అని పట్టింది. మాకైతే విస్సు వచ్చిపోయింది చాలా. ఏమో వాళ్ళ ముగ్గురు జ్యూరీ ఉన్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక్కొక్కసారి క్రాస్ చేసి మాట్లాడాలని చూస్తుంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ముగ్గురే అక్కడికి వచ్చిన కామనర్స్ వాళ్ళంతా ఆమె కూడా జడ్జి అని అనుకోకున్నారని ఆమె బాధ అనమాట. ఆమెను ఎందుకు అనుకుంటారండి, ఆయన కూడా హోస్ట్ కదా ఆమె. కానీ ఆమె ఏమంటుంది మాటకి, నేను కూడా జడ్జినే, నేను కూడా ఒపీనియన్ తీసుకోవచ్చు, నన్ను కూడా గుర్తుంచుకోవాలన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. మాటకి అదే చెప్తుంటుంది అనమాట. నేను కూడా జడ్జినే, మా నలుగురు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, నేను కూడా తీసేయచ్చు కావాలంటే ఎవరినైనా, గుర్తుంది కదా అట్లా అంటూ ఉంటుంది. ఆమెకి జడ్జి కావాలని ఇష్టం అనమాట. కానీ ఇంకా ఆమె జడ్జి ఎప్పటికి కాలేదనమాట. ఎందుకంటే పిచ్చిగా చేస్తుంది, మ్యాడ్ ఫర్ ఇచ్చేది. దాంట్లో చూసారు కదా ఎట్లా చేస్తుండే తప్పు. ఒక గేమ్ పెడితే ఫస్ట్ చెప్పదు కనీసం రూల్స్, మధ్యలో మారుస్తుంటుంది అనమాట. ఇంకా అటువంటి ఆమె జడ్జికి పెడితే ఇంకేమన్నా ఉందా. నిన్న ఒకటి గేమ్ అడిగినప్పుడు నేను నా బదులు అపూర్వని వచ్చి చేయమని చెప్తున్నా సంచాలకులుగా అనింది. తప్పు చెప్పింది అపూర్వ. అట్లా ఉంటుంది ఆమెదనమాట. చూడండి ఇక్కడైతే డెమాన్ పవన్ ఇట్లా ఆయన ఇంకొక పార్టిసిపెంట్ వచ్చాడు. ఆయన అడిగినాడు హ్యాండ్స్ మీద ఇట్లా నిలవన్నట్లు చేద్దామని అంటే డెమాన్ పవన్ చేశాడు. ఇంకా ఆయనకంటే డెమాన్ పవనే బాగా చేశాడనమాట. ఇంకా హ్యాండ్స్ మీదనే డ్యాన్స్ లాగా కూడా చేశాడు. చాలా పవర్ ఉంది కదండి ఆయనకైతే, డెమాన్ పవన్కి. అట్లయితే చాలా కష్టం కదండి, మనమైతే హ్యాండ్స్ మీద కనీసం ఇట్లా పైకి కూడా ఎత్తలేము. మన 1 year నుంచి అసలు ప్రాక్టీసే లేదంట, కానీ అంత ఈజీగా చేయగలిగినాడని అందరూ మెచ్చుకున్నారనమాట. చాలా కష్టం కదండి. అట్లా ఫస్ట్ ఆ పార్టిసిపెంట్ నేను బాగా నిలబడతానికి అని చెప్పినట్టున్నాడు డెమాన్ పవన్కి, కానీ డెమాన్ పవన్ ఈజీగా చేసేసాడు అది. చూడండి హ్యాండ్స్ మీదనే హ్యాండ్స్ వాక్ లెక్క చేశాడనమాట. వాళ్ళు సాంగ్ వేశారు, ఆ సాంగ్కి హ్యాండ్స్తోనే డ్యాన్స్ చేశాడనమాట కాసేపు. ఆయన పార్టిసిపెంట్ కంటే కొంచెం ఇంకొక నిమిషం ఉండేసి వెళ్ళిపోయినాడు, కానీ పార్టిసిపెంట్ నిలవలేకపోయినాడు. కానీ డెమాన్ పవన్ అయితే చాలాసేపు నిలవన్నాడు హ్యాండ్స్ మీదనే.
శ్రీముఖిని అందరిని అడిగినాడని చెప్పినా కదా నేను మీకు ఏమైనా ప్రౌడ్గా చేశారేమో నేను అనుకుంటున్నాను అని అంటే జడ్జెస్ అయితే ఏం పలకలేదు కానీ శ్రీముఖితో అనింది. నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఇంత ముందుకు ఫస్ట్ ఎట్లా ఉన్నావో తర్వాత కూడా అట్లే ఉన్నావు, ఒక్కరు కూడా చేంజ్ కాలేదు, డౌన్ టు అర్త్ లాగానే ఉన్నావు, అదైతే నేను చెప్పగలను అని శ్రీముఖి అయితే అనింది. ఇంకా జడ్జెస్ అయితే ఇంకా ఏమనలేదు, అడిగినా కానీ ఇంకా ఏం వాళ్ళేం పలకలేదు. కానీ శ్రీముఖి అయితే ఇంకా అట్లా మెచ్చుకైంది, ఎప్పటికీ మారలేదు నువ్వు, అట్లే ఉన్నావు, ఫస్ట్ ఎలాగ ఉన్నావు అలాగ ఉన్నావు అనింది. ఇంకా తర్వాత అయితే ఇది గేమ్ పెట్టారు. ఈ గేమ్లో అయితే అవి సర్కిల్, ట్రయాంగిల్ అవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ట్రయాంగిల్ అవి కూడా కొంచెం డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సేమ్ కలర్స్, డిజైన్స్ అన్నీ ఒక్కొక్కరికి ఒక బాక్స్ ఇచ్చారు. అది ఒక్కొక్కరు 5 times చూడొచ్చు అని చెప్పినారు. 5 times చూసి నీట్గా అడ్జస్ట్ చేయాలన్నారు. ఎవరు ఎక్కువ బ్లాక్స్లలో కరెక్ట్ పెడితే వాళ్ళు విన్ అని చెప్పారు. ఇంకా తర్వాత అయితే ఒక సాంగ్ వేశారు. ఈ అమ్మాయిని పిలిచారు వాళ్ళు సాంగ్ అప్పుడు. డెమాన్ పవన్ ఈమె డ్యాన్స్ చేశారు కాసేపు. 2 songs చేశారనమాట వీళ్ళిద్దరికి. 2 songs డ్యాన్స్ చేశారు ఇద్దరు, డెమాన్ పవన్ ఆమె. వాళ్ళైతే ఇప్పుడు గేమ్ పెడతారు కదా, అది ట్రయాంగిల్ది అని చెప్పిన కదా, ఒక్కొక్కరికి 5 times చూడవచ్చు అని ఛాన్సెస్ ఇచ్చారు కదండి. అయినా కూడా వాళ్ళు ఇంకా చాలా రాంగ్గా పెట్టారు. ఎందుకంటే అవి షేప్స్ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ కలర్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇంకా 5 times ఛాన్స్ ఇచ్చినా కానీ ఎక్కువ పెట్టలేకపోయినారు ఇద్దరు. ఈమెది ఇద్దరు ఒకరేమో ఫస్ట్ వచ్చిన వాళ్ళు 10 కరెక్ట్ పెట్టారు, ఇంకొకరేమో 7 పెట్టారు. ఇదైతే వాళ్ళు నేమ్స్ అయితే నాకు కరెక్ట్ తెలియదు. అబ్బాయి పాపని ఏం పేరు ఉంది నాకు సరిగ్గా తెలియదు. ఆ అమ్మాయినేమో మీకైతే గుర్తుందేమో, నాకే కామెంట్ చేయండి ఆ పాప పేరు ఏమో మీకు తెలిస్తే కదా, నాకైతే గుర్తు రాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అవి పిక్స్ తీసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా, బిగ్ బాస్ చూసుకుంటా ఇవ్వడానికి రాదు కదా. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ అయితే దివ్య వచ్చింది. వాళ్ళిద్దరు ఇట్లయితే ఇంకొక అబ్బాయే గెలిచాడు అనుకుంటాను. దాంట్లో ఒకరు 10 పెట్టారు, ఒకరు 7 పెట్టారు కరెక్ట్గా. తర్వాత అయితే దివ్యని పిలిచారు. ఫస్ట్ శ్రీముఖి చెప్పేటప్పుడు, దివ్య వచ్చేటప్పుడు ఆమె మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ఆమె స్టేజ్ ఎక్కితేనే అందరూ హడలిపోతారు అవన్నీ చెప్తుంటే నేను శ్రీజన ఏమో అనుకున్నా. ఆమె క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేరు, అది ఏమేమో చెప్తా ఉంది పరిచయం చేసినప్పుడు. దివ్యనైతే నేను దివ్య వస్తుంది అనుకోలే, కానీ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ 4 దివ్యకి అయితే ఎవరైనా సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ 4 members మిగిలిపోయినారంట. మొత్తము 3 cards ఇస్తున్నారు కదా డైలీకి. ఇంకా మళ్ళీ ఈరోజు కార్డ్స్ అన్నీ అయిపోతాయి కదా అని ఇంకా వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ మిగిలిపోయిన అందరిని పిలుస్తాము అని చెప్పింది శ్రీముఖి. ఇంకా శ్రీముఖి నలుగురిని పిలిపించింది గేమ్ ఆడడానికి. ఆ నలుగురు ఏం గేమ్ పెట్టారంటే, నలుగురికి చూడండి వీళ్ళందరినీ పిలిచారు. 9 బాగి ఆ పాప, ఇంకొకటి ఇంకొకటి అన్న మర్చిపోయి, ఇంకొక ఆమె పల్లెటూరి ఆమె చూడు ఝాన్సీ అంటారు ఆమె. ఇంకా 9 అనమాట. పేర్స్ నాకైతే నేమ్స్ అంతా గుర్తున్నాండి, ఎందుకంటే చాలా మంది పార్టిసిపెంట్ కదా దీనిలో. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయినాకైతే మనకు అందరికీ గుర్తుంటారు. దీంట్లో చాలా మంది వస్తుంటారు పోతుంటారు. అగ్ని పరీక్షకి ఇదైతే సరిగ్గా గుర్తుండదు మనకి. ఎందుకంటే నేను అన్ని పిక్స్ ఒకటేసారి తీసేసి ఇంకా తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఒక్కొక్క పిక్ పెట్టి దాని గురించి చెప్పి ఇంకా అంత ఓపిక కూడా ఉండదు కదండి రోజు అంతసేపు చెప్పాలంటే. అందుకని ఇప్పుడైతే ఆ 4 membersకి ఏం పెట్టారంటే, ఫస్ట్ మీరు ఎవరినైనా నామినేషన్ చేసినానన్నట్లు చెప్పండి, ఆ నామినేషన్ ఎవరు బాగా నచ్చితే దాంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటామన్నారు. అప్పుడు దివ్య ఏమనింది, ఒక ఆమెనేమో ఝాన్సీ ఏమో ఒక చిన్న పిల్లడు ముక్కురాయి గుట్టించుకున్నాడు, ఆ పిల్లోని నామినేట్ చేసింది. ఇంకొక ఆమెనేమో అపూర్వని నామినేట్ చేసింది. అట్లా 9 ఒక్కొక్కరిని చేశారనమాట. దాంట్లోనేమో ఆమె దివ్యకి నచ్చిన వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. ఎవరు బాగా కాన్ఫిడెంట్గా నామినేషన్ చేసినారంటే, దివ్యనేమో ఆ పాప బాగిని సెలెక్ట్ చేసింది, ఇంకొక ఆమెని కూడా సెలెక్ట్ చేసింది.
వైలెట్ డ్రెస్ పాపని. ఆ పాప బాగా ఆమె చెప్పే వే ఆ పద్ధతి నాకు నచ్చింది అని సెలెక్ట్ చేసింది. వీళ్ళిద్దరికైతే ఈ గేమ్ పెట్టారండి. ఇది ఏం గేమ్ అంటే మెజర్మెంట్స్ది. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏమన్నా చూపిస్తారు, ఒక వస్తువు చూపించి దాన్ని 2 చేతులతో ఒకే అందాజుగా ఇట్లా పెట్టి అదే సైజు నుంచి దూరంగా వెళ్ళి అది బోర్డు మీద ఎన్ని సెంటీమీటర్లు ఉంది అనేది రాయాలన్నమాట. మధ్య మధ్యలో వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ కావడానికి వాళ్ళు పలకరిస్తున్నారు. మళ్ళీ మధ్య మధ్యలో జంప్ చేసుకుంటూ వెళ్ళండి, గెంతుకుంటూ వెళ్ళండి అట్లా చెప్పారనమాట వాళ్ళిద్దరికి. ఈ శ్రీముఖి ఫస్టే చెప్పదు కదండి. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా మధ్య మధ్యలో చెప్తాను కదా రూలు. ఇప్పుడు ఒక పాపతో ఎన్ని సెంటీమీటర్లు అని అడిగినప్పుడు చెవులో చెప్పండి అని చెప్పాలి. ఇప్పుడు ఆ పాప ఆడుతున్నప్పుడు ఈ పాప చెప్తే ఆ పాపకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. గట్టిగానే చెప్పేస్తున్నారు ఇద్దరు. ఇంకా తర్వాత మళ్ళీ ఎవరో చెవులో చెప్పు గట్టి చెప్పొద్దు అన్న తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకొక రూల్ మెన్షన్ చేసినారు చెవులో చెప్పేది. శ్రీముఖి అన్ని మధ్య మధ్యలోనే మార్చడం ఆమెకు అలవాటు కదా. మళ్ళీ మా ఆడికోసారి నేను జడ్జిని అంటుంటుంది. ఒకసారి జడ్జి సీట్లో కూడా కూర్చోయిందిలే మొన్న. అది ఎందుకంటే నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను ఎట్లా కూర్చోయింది అనేది. చూడండి ఇప్పుడైతే ఇది గిటార్ ఇచ్చారు కదా, దీన్ని మెజర్మెంట్ తీసుకొని పోయినారు. ఇంకా అంటే వాళ్ళు నడిచేటప్పుడు ఆటోమేటిక్గా కొంచెం చెయ్యి పెద్ద కావడం చిన్న కావడం అట్లా అవుతుంది కదా. ఇదే మెజర్మెంట్స్ గేమే హాఫ్ ఎపిసోడ్ చేసినారండి. ఇంకెట్లాగట్లా 1.5 అవర్ కావాలి కదా వాళ్ళకి టైము. ఇంకా అందుకని ఇట్లా చేసేసారు. మీకు ఎవరికైనా శ్రీముఖి జడ్జి సీట్లో ఎట్లా కూర్చోయింది కనుక్కోవాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ దాంట్లో చెప్తాను మీకు. మొన్న ఒకరోజు జడ్జి సీట్లో కూర్చోయింది. నేను జడ్జినే, నాకు హక్కు ఉంది, నేను జడ్జినే అని బట్టి ఉంటుంది కదా. కానీ వాళ్ళందరూ ఆమెను హోస్ట్ లాగా చూస్తున్నారు కానీ ఆమెను ఎవరు జడ్జి లాగా చూస్తలేరు. కానీ ఒకసారి అయితే మనకు కూర్చునే అవకాశం వచ్చింది జడ్జి సీట్లో. అది ఎలా అని కనుక్కోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎంతమందికి కనుక్కోవాలనిపిస్తుందో. నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు చూడలేదు ఎప్పుడు కూర్చోయింది శ్రీముఖి జడ్జి సీట్లో అని అనుకుంటే అది డీటెయిల్గా మీకు చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. ఆల్రెడీ ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎప్పుడు కూర్చోయింది ఎందుకు కూర్చోయింది అనేది. ఈ గేమ్లో అయితే ఆ పాప గెలిచింది. బాగా అంటారు చూడు ఆ పాప. బిందు మాధవి కూడా మాటికి బాగా ఒపీనియన్గా అనుకోవాలనుకుంటున్నాను అట్లా అడుగుతూ ఉంది మాటికి. ఇదైతే మళ్ళీ అన్నీ ఇద్దరికి ఈక్వల్ వచ్చినట్లు అంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మెజర్మెంట్ పెట్టారు. అప్పుడు దీన్ని కూడా చూసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే కొంతసేపు ఇద్దరికి ఈక్వల్ వచ్చాయి పాయింట్స్. ఇంకా లాస్ట్ అయితే ఆమె బాగానే గెలిచింది. అదే మన కటింగ్ చేయించుకుంది కదా ఆ పాప. అభిజిత్ వాళ్ళు అందుకే నడిచేటప్పుడు కొంచెం ఇంకా జోక్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, అవి ఇవి జోకులు వేసుకుంటా వాళ్ళని. ఇంకా మరీ కామ్ ఉంటే ఇంకా బోర్ కొడుతుంది కదండి. ముందరనే చాలాసేపు పెట్టారని చెప్పిన కదా ఈ గేమ్. కొంతసేపు వచ్చి మధ్య మధ్యలో శ్రీముఖి బిందు మాధవి వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా అట్లా డిస్టర్బెన్స్ లాగా చేశారు వాళ్ళిద్దరికి. అది మర్చిపోవాలనేసి మెజర్మెంట్. తర్వాత లాస్ట్ ఇద్దరు ఈక్వల్గా వచ్చినారు. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి పెట్టినప్పుడు ఇద్దరికి టై లాగా అంటే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టినప్పుడు బాగి గెలిచింది దాంట్లో. ఇంకా అప్పుడు బాగీకి ఇచ్చారు కార్డు. ఆ కార్డుని ఎవరికి ఇస్తావని అడిగింది. ఏం చెప్పిందంటే శ్రీముఖి ఆ కార్డుని ఆల్రెడీ నవదీప్కి బిందు మాధవికి ఇచ్చారు కదా, ఇప్పుడు మా నలుగురిలో నీకు ఎవరికి ఇస్తావంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చారు కదా, ఇంకా నేను అభిజిత్ మిగిలి ఉన్నాము, మా ఇద్దరిట్లో ఎవరికైనా ఇవ్వచ్చు నువ్వు అనింది. అదే చెప్తుంది కదా మాటికి నేను జడ్జిని అని. ఇంకా ఆ పాపనేమో బాగి శ్రీముఖికి ఇచ్చింది అనమాట ఈ కార్డు. అభిజిత్కి అయితే ఇవ్వలేదు. అదేంటో మరి ఆయన జడ్జి అయినా కూడా అభిజిత్కి ఎవరు ఇవ్వలేదు. ఈ ఫైర్ కార్డు అయితే ఒక్కొక్క జడ్జికి ఒకరు ఇస్తున్నారు కదా. ఇంకా ఈ శ్రీముఖి నేను కూడా జడ్జిని, నాకు కూడా ఇవ్వచ్చు అని పట్టింది కదా. నేను కూడా జడ్జినే, మా నలుగురిట్లో ఎవరికైనా ఇవ్వచ్చు, అభిజిత్ నేను మిగిలినాం కదా, మా ఇద్దరిట్లో ఎవరికైనా ఇవ్వచ్చు అని అంటే ఇంకా బాగా ఏం చెప్పింది,
నాకెప్పుడు నేను కూడా ఎక్కువ అరుస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఇంట్లో కూడా గలగలగల శ్రీముఖి లాగానే ఎక్కువ అరుస్తూ ఉంటాను. మా ఇంట్లో ఆమె నిక్నేమ్ పాప పాప అంటారు. నా నిక్నేమ్ కూడా మా ఇంట్లో పాప పాప అని పెట్టారు. అందుకే మా అమ్మ నాకెప్పుడు శ్రీముఖి అక్కని చూస్తే ఇద్దరం సేమ్ టు సేమ్ అన్నట్లు అనిపిస్తుంది అని అంటే ఇంకా నవదీప్ చిన్న పాప పెద్ద పాప అన్నాడు జోక్ లాగా ఇద్దరు. ఇంకా తర్వాత అయితే కాసేపు దివ్యనికితోనే మళ్ళీ అడిగింది శ్రీముఖి. బిగ్ బాస్కి పోకముందు పోయిన తర్వాత నీతో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగింది. అంటే ఏమనింది దివ్య, బిగ్ బాస్ పోకముందు నేను మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏమనుకుంటారా అని కొంచెం భయపడుతుంటే అని అంటే అభిజిత్ అబ్బచ్చా అన్నాడు. అందరు నవ్వి పెట్టారు. ఎందుకంటే ఆమె అసలు ఎవరు ఏమనుకున్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది కదా, ఊరికి అట్లా చెప్తుంది అనమాట. నేను ఎదుటి మనిషి ఏమని అనుకుంటాను కొంచెం భయపడుతుంటే అని అంటే అందరు నవ్వారు. అబ్బచ్చా అని అంటే అభిజిత్. ఆమె అసలు అట్లా భయపడదు కదండి. ఇంకా తర్వాత అయితే ఆ ఇద్దరికి ఈ గేమ్ పెట్టారనమాట. ఈ గేమ్ ఏంటంటే లాస్ట్ 2 మెంబర్స్ మిగిలిపోయారు కదా వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఆమె పల్లెటూరు పాప అంటారు, ఆమె ఎవరు ఝాన్సీ, ఆమె పేరు ఝాన్సీ కదా, ఆమె ఇంకొక పాప ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరికి ఈ గేమ్ పెట్టారు. ఇదేంటంటే వాళ్ళిద్దరే కాదంట పార్టిసిపెంట్లు, మొత్తం అందరినీ రమ్మన్నారు కంటెండర్లుగా. ఇదేం గేమ్ అంటే అన్ని తాడులు ఇచ్చింటారు. ఒకరికి రెడ్ ఒకటి బ్లూ ఇచ్చారు ఒకరికి. ఆ తాడులు ఏమంటే ఇదేమైనా గేమ్ మీకు ఎవరికైనా అర్థమైందా అని అడిగాడు నవదీప్. అని అంటే ఝాన్సీ కూడా చెప్పింది. ఝాన్సీ ఏం చెప్పిందంటే మనకి ఇష్టమైన వాళ్ళకి ఆ తాడు కట్టాలా అంటే ఒక్కొక్కరికి ఒక కలర్ ఇచ్చారు. ఒకరికి రెడ్ ఒకరికి బ్లూ ఇచ్చారు కలరు. ఇప్పుడు రెడ్ కలరు ఝాన్సీ తీసుకుందాం, ఇంకొక ఆమె బ్లూ తీసుకుంది. రెడ్ ఝాన్సీ అనుకుంటే తీసుకునేది. అప్పుడు ఇంకా కట్టారు పోయి ఒక్కొక్కరికి ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు పోయి వాళ్ళ తాడు కడతారన్నమాట కాళ్ళకి. కడితే వాళ్ళకి ఇష్టం ఉంటే ఝాన్సీ పెట్టుకోవచ్చు ఆ తాడు, లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు ఆ పాప ఇంకొక పాప కూడా ఆమెకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, కాళ్ళకి లేకుంటే తీసేయచ్చు వాళ్ళు కూడా. ఇంకా లాస్ట్ బెల్లు మోగే టైంకి ఎవరి కలర్స్ ఎక్కువ ఎవరి తాడు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్లు అని చెప్పినారు. చూడండి ఇక్కడ అయితే ఒక అబ్బాయి మాట్లాడుతున్నది పైన. ఆ అబ్బాయికి అయితే ఝాన్సీ దాంట్లోకి విన్నింగ్లోకి ఝాన్సీ దాంట్లోకి వినాలి. కానీ ఏమన్నా అంటే నేను ఇప్పుకోవడానికి నాకేం ఝాన్సీ ఇష్టం లేదు, నేను ఇప్పుకోవడానికి పోతుంటేనే బజర్ మోగింది అన్నాడు. అంటే ఎందుకు ఇష్టం లేదు ఝాన్సీ అంటే నేను ఏమనుకైనా ఫస్ట్ నాకు కడుతుందేమో అనుకైనా ఝాన్సీ, కానీ 1 2 3 సార్లు చూసినా అప్పుడు కూడా కట్టలే. అంటే అప్పుడు ఝాన్సీ చెయ్యెత్తి తొందరగా ఏం చెప్పిందంటే ఎందుకంటే నేను ఆల్రెడీ ఎట్లా నువ్వు నాకెళ్ళలే అంటే జీడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం కదా, నాకు కడుతుంది అనుకైనా అంటే నా మీద నమ్మకం లేదా, వేరే వాళ్ళకి కడుతుంది, నేను ఇప్పుతానికైనా అని అంటూ విన బాధపడినాడు. అని అంటే ఆమె అనింది లేదు నేను ఫస్ట్ జీడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము, మన ఇద్దరి మధ్య ఉన్న ర్యాప్ నాకు తెలుసు, నువ్వు ఎట్లయినా నా సైడ్ వెళ్ళి అన్నట్టు నేను ఫస్ట్ ఆపోజిట్ ఎవరికైనా నమ్మకం లేని వాళ్ళకి కట్టి వాళ్ళని అడుగుదాం అన్నట్లు వేరే వాళ్ళకి కట్టి నీకు తర్వాత కడదాం అనుకైనా అని చెప్పింది. నవదీప్ కూడా అవునని ఆమె చెప్పినది అర్థం చేయించినాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఏమనింది బిందు మాధవి, బాగి ఒపీనియన్ కూడా అడగాలనుకున్నారు. బాగి నీ ఒపీనియన్ చెప్పు అనింది బిందు మాధవి. బాగి కూడా అట్లే అనింది. ఝాన్సీకి వెళ్ళి ఉందాం అనుకైనా, కానీ నాకు ఝాన్సీ కట్టకుంది, వేరే వాళ్ళకే కడుతుంది తాడు. ఇంకా అటువంటిప్పుడు ఆమెకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు ఆమెకి వెళ్ళి ఉండాలి అని నేను ఇంకా నేను ఇష్టం లేకుండా ఇప్పేసినాను, ఎంతసేపు నాకు కట్టకుండా మిగతా వాళ్ళకే కడుతుంది అని చెప్పింది. అప్పుడు నవదీప్ అదే అన్నాడు, అదే చూడు ఝాన్సీ అందరు అట్లా అనుకున్నారు నీ గురించి అని చెప్పాడు. కానీ ఝాన్సీకి 7 వచ్చింది, ఇంకొక ఆమెకి 5 వచ్చింది. 5 తాళ్ళు వచ్చినాయి, ఆమెకి 7 వచ్చినాయి. ఎలాగైనా ఝాన్సీ గెలిచింది. నవదీపు శ్రీముఖి అందరు ఇంకా ఝాన్సీకి శ్రీముఖి ఏమనింది, ఏంటో నేను నవదీపు ఝాన్సీ ఒక జట్టు అనిపిస్తుంది, ఆమె మీరంతా ఒక జట్టులాగా అనిపిస్తుంది అని ఏదో జోక్ వేస్తూ ఉండే. ఆమె ఇప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటుంది కదా, జడ్జిలు మాట్లాడేటప్పుడు కూడా మధ్యలో కాంట్రడిక్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మధ్య మరీ శ్రీముఖి పిచ్చిగా చేస్తుంది యాంకరింగ్. నిన్న కూడా ఒక అబ్బాయి ఇంకొక దీంట్లోనే అనుకుంటే ఇంకొక దాంట్లో ఓడిపోయినాడు. పోయింటే నా బతుకు అని అది టాటూ వేయించుకున్నారు కదా, ఏమంటుంది ఇంకా కొంతసేపు పోయి ఓడిపోయినాడు అనమాట అబ్బాయి. ఇంకా కొంతసేపు పోయి నీ టాటూ చూసుకోపో కూర్చొని
అంట. అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట కంటెస్టెంట్లని శ్రీముఖి. ఇంకొక అబ్బాయిని కూడా ఇంకొక పాప చిన్న పాప వచ్చింది కదండి మన కొంచెం హైట్ అవి వెయిట్ తక్కువ ఉందని అందరూ నువ్వు ఫుడ్ అని నవ్వుతుండ్రు కదా. కొంచెం 24 ఇయర్స్ అంటే కూడా కొంచెం చిన్నగా ఉండేది. ఆ పాప పేరు నాకైతే గుర్తులేదు. మొన్న ఎపిసోడ్లో వచ్చింది ఆ పాపను కూడా అట్లే ఉంటుంది. ఇంకా మనం ఓడిపోయినామా ఇంకా పోదాంపా అయితే ఇంటికి, ఏదో ఆమె దేనికో సెలెక్ట్ కాబట్టి మన ఇద్దరం అయితే ఇంటికి పోదామా ఇంకా పోదాంపా అట్లా హేళన చేస్తుంది అనమాట. ఆమె కూడా విన్ కాలేదు కదండి బిగ్ బాస్లో. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా అట్లే ఆమెకి ఇష్టం ఉన్న వాళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళకి వెళ్ళే పోతుంటుంది. ఇప్పుడు ఒకటి యాంకరింగ్ ఉన్నప్పుడు అందరిని ఈక్వల్ చూడాలా. అప్పుడు కూడా అంజలి పవన్ అయితే ఒకటే టార్గెట్ లాగా మాట్లాడుతుండే. పిచ్చి ఒక్కొక్కరికి ఒక రూల్ మార్చేది అట్లా చేస్తుండేదండి అందరికీ. అందుకే అంత నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఆమె శ్రీముఖికి. ఇప్పుడైతే గేమ్లోకి వచ్చేద్దాం. ఇప్పుడైతే చూడండి ఈ పాప అయితే గెలిచింది, ఝాన్సీ. చాలామంది సపోర్ట్గా ఝాన్సీకే ఉన్నారనమాట. ఇంకొంతమంది చెప్పారు ఝాన్సీకే ఎందుకున్నారు మీరంటే, ఝాన్సీ ఎప్పుడు గేమ్ తర్వాత గేమ్ వెనకాల స్టేజ్ మీద స్టేజ్ వెనకాల కూడా సేమ్ ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. నాకు ఎందుకో ముందు డబల్ స్టాండర్డ్ లాగా అనపడదు, ముందు ఒకటి వెనకాల ఒకటి అనపడదు అని అన్నారు. నామినేషన్ చేసినట్టు ఇందాక నామినేషన్ గేమ్ లాగా పెట్టారు కదా, అప్పుడు కూడా ఝాన్సీ గురించి అట్లా అన్నారనమాట అందరూ. ప్యూరిటీ ఉంటుంది ఆమెలో అన్నారు. ఇంకా తర్వాత మళ్ళీ అది నలుగురికి కలిపి ఒకసారి మీలో ఉన్న టాలెంట్ని చెప్పండి అంటే ఈ పాప ఝాన్సీ ఏమో ఊరు పల్లెటూరు ఆ పాట పాడింది. ఇంకొక పిల్లోడేమో ఇట్లా హెయిర్ కటింగ్ చేయించుకొని హెయిర్ పెద్దగా ఉంటుంది. ఆ పిల్లోడేమో నీ అబ్బ టెంపర్ అదేవో పాట ఉంది జూనియర్ ఎన్టీఆర్ది, ఆ పాటకు డ్యాన్స్ చేశాడు. ఇంకొక పిల్లోడు ముక్కురాయి గుట్టించుకున్నాడు చూడు, ఆ పిల్లోడైతే ఏదో డైలాగ్ చెప్పాడు. ఇంకా అట్లా నలుగురు ఇట్లా కూడా అప్పుడు కూడా ఈమెనే సెలెక్ట్ అయింది ఝాన్సీ. అది నెక్స్ట్ పెడతారు అనుకుంటా. నలుగురిలో ఏదైనా ఇప్పుడు ఒకటి వస్తుంది అనమాట వాళ్ళకి టాస్క్ లాగా. టాస్క్ కాదు, ఏమైనా అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళకి. అది గెలుచుకోవాలంటే మీరు ఉన్న టాలెంట్ ఏమైనా చెప్పండి అంటే అప్పుడు దాంట్లో కూడా ఝాన్సీనే గెలిచింది. ఇక్కడైతే ఆ బాగిని అడుగుతుండ్రి, నువ్వు ఎందుకు ఆమెనే సెలెక్ట్ చేసుకున్నావు ఈమెనే సెలెక్ట్ చేసుకున్నావు అంటే కాసేపు చెప్తూ ఉండే. అది ఇందాక చెప్పాను కదా, ఝాన్సీ నాకు వెళ్ళి రాలే కట్టనీకే, నాకు బాధ లేసింది, కడతదేమో అని వెయిట్ చేసింటే అదే ఇందాక ఒక అబ్బాయి నేను ఇప్పేసాం అనుకున్నా, నాకు ఝాన్సీ ఇష్టం లేదని చెప్పినాడు కదా, అట్లే చెప్పింది ఈ పాప కూడా సేమ్. కానీ ఇద్దరికి అదే సమాధానం చెప్పింది ఆమె ఝాన్సీ. అదే మీరు ఎట్లయినా నాకెళ్ళే కదా అని నేను తర్వాత ఫస్ట్ వేరే వాళ్ళకి గట్టి తర్వాత మీకు గడదంలో అనుకున్నాను అని చెప్తుంది. వాళ్ళు అదే బాధపడ్డారని కనుక్కుంది అమ్మాయి. నవ్వుది ఇప్పుడు అందుకే నవ్వుతున్నాడు. అయ్యో చూసావా ఝాన్సీ నువ్వు అట్లా అనుకుంటే వాళ్ళు అట్లా అనుకున్నారు అని జోక్ చేస్తున్నాడు. ఈ పాప అయితే ఓడిపోయింది. ఈమె పేరు కూడా నాకు గుర్తు లేదండి, ఎందుకంటే ఇంక ఈ అగ్ని పరీక్షకి ఎంతోమంది వస్తున్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్లో అయితే మనకి నేమ్స్ బాగా గుర్తుండిపోతాయి. అగ్ని పరీక్షలో ఎంతోమంది వస్తున్నారు కదా, 4-5 డేస్ కల్లా ఎంతమంది ఫస్ట్ రోజుకి చాలామంది వచ్చారు కదా పార్టిసిపెంట్ లాగా. ఆ రోజు కూడా అంతమందిని మనం గుర్తుపెట్టుకోలేం కదండి. మనం కొన్ని రోజులు వాళ్ళని అట్లే ఒక 4-5 డేస్ లైన్గా చూసామంటే వాళ్ళ నేమ్స్ అన్నీ మనకి మైండ్లో ఉండిపోతాయి. ఇంకా మనం ఎట్లా ఇప్పుడైతే హాట్స్టార్లో రాత్రి 12 తర్వాత వస్తుంది ఇది. ఒక్కోసారి రాత్రి 12కి నిద్ర రాకపోతే అప్పుడు కూడా చూస్తుంటాము. ఇంకా అంత రాత్రి ఆడకు గుర్తుంటాయండి వీళ్ళ పేర్లు. ఇంకా అందుకని నేను ఇంకా పిక్ చూపించి చెప్తున్నాను, ఇంకా మీరే ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మనకి ఆటోమేటిక్గా అందరి పేర్లు మైండ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు విధంగా అగ్ని పరీక్షనే కాబట్టి మనకి అంత గుర్తుండవు అనమాట నేమ్స్. ఈ పాప ఏం చెప్తుందంటే వీళ్ళు ఎట్లైనా నాకెళ్ళే ఉంటారులే అని అట్లా అనుకోకూడదు, మన గేమ్కి ఎవరు యూజ్ అవుతారని మనం చూసుకోవాలి అని చెప్తా ఉంది. కొంతసేపు మళ్ళీ అందరు ఒపీనియన్ అడుగుతుంటారు కదా అదనమాట. తర్వాత ఇందాక చెప్పాను కదా, ఇప్పుడైతే ఈ గేమ్ కంటే ముందు ఈయనేమే ఏం పేరు అంటారు, ఈయన మాస్క్ మెన్ వచ్చాడు కదా.
ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఆయన పెట్టాడనమాట. ఆయన వచ్చిన వెంటనే ఏం చెప్పినాడంటే ఫేక్గా ఉండొద్దండి, ఎందుకు ఏదైనా ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి, ఫేక్గా మాత్రం ఆడొద్దండి అన్నాడు. అందుకే తొందరగా బయటకు వచ్చేసాడు కదండి పాపం. ఎట్లయినా కూడా ఈ ప్రపంచంలో అంతేనండి, ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇప్పుడు వెనకాల కొంతమంది పోగొడుతూ ఉంటారు వాళ్ళు ఎదురుగా, తర్వాత వెనకాల గోతులు తీస్తుంటారు. అటువంటి వాళ్ళే బాగా చాలా రోజులు ఉంటారు అన్నమాట బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల వాళ్ళు కూడా అంతే కదా, న్యాగ్గా చేస్తుంటారు కామ్గా. ఇట్లా మాస్క్ మ్యాన్ పాపం స్ట్రైట్గా వాదిస్తాడు కాబట్టి తొందరగా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినాడు. మామూలు ప్రపంచంలో కూడా అంతే కదండి, కొంతమంది వెనకాల గోతులు తీస్తుంటారు, అటువంటి వాళ్ళే మంచిగా ఉంటారు అనమాట ఈ బిగ్ బాస్ హౌస్లో కావాలని. ఎందుకంటే వాళ్ళు పెట్టే గేమ్స్కి ఎదుటి మనిషి సపోర్ట్ కావాలా, అందుకే కొంతమంది అందరితో బాగా న్యాగ్గా ఉండి గెలుస్తారు. ఇంకా నేను కూడా అంతే అండి, బయట అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎట్లయినా ప్రపంచానికి విరుద్ధం అయిపోతారు కదా. కొంతమంది బంధువులలో కానీ ఎట్లా అక్క చెల్లెళ్ళు అట్లా కూడా ఉంటారు కదండి, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు నచ్చరనమాట కొంతమందికి. మాస్క్ మ్యాన్ కూడా అందుకే తొందరగా వెళ్ళిపోయినాడు కదా, అదే చెప్తున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండండి మీరు, కానీ ఫేక్గా ఆడొద్దండి అంటున్నాడు. అదే ఆయన లెక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది ఉన్నట్టు కట్టి కొట్టి తెచ్చన్నట్టు చెప్పినామంటూ తొందరగా వెళ్ళిపోతారు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా నాగ్గా చేయాలన్నమాట, లోపల లోపల గోతులు తీసేది అట్లా చేస్తారనమాట. కొంతమంది నాగ్గా బయటపడకుండా నాగ్గా అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. తర్వాత అయితే అది ఒకటి వైట్ గోల్డ్ అని ఏదో అది ఇచ్చారనమాట గిఫ్ట్ హ్యాంపరు. దానికి మీ నలుగురిట్లో ఎవరి టాలెంట్ ఏమో చూపించండి మాకు 1 minute అని అంటే నలుగురు చూపించారు. అది పాప పాట పాడిందని చెప్పిన అది ఇందాక, ఊరు పల్లెటూరు అని. అది ఇందాక పాడిందనుకనే ఇప్పుడు అనమాట లాస్ట్ పెట్టారు అది. ఇంకొక ఆయన డైలాగ్ చెప్పినాడు, సారీ అండి ఒకడు అన్నాను. ఇంకొకరైతే జూనియర్ ఎన్టీఆర్ సాంగ్కి డ్యాన్స్ చేశారని చెప్పాను కదా, ఇట్లా హెయిర్ ఇట్లా పొడుగు ఉంటుంది కదా, ఆ అబ్బాయి అనమాట, జుంపాల్లాగా పెంచుకుంటాడు కదా అబ్బాయి, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్కి చేశాడు. వాళ్ళ నలుగురిలో కూడా నవదీప్ ఝాన్సీనే విన్నని చెప్పాడు. ఎందుకంటే బిందు మాధవ్ ఎందుకంటే మేమందరం ముగ్గురు కలిపి ఎందుకంటే ఝాన్సీని సెలెక్ట్ చేసామంటే ఆ పాట పాడినప్పుడు దాంట్లో క్లారిటీ, ప్యూరిటీ అన్నీ కనిపించాయి మాకు. అందుకని మేము దీంట్లో చూసి సెలెక్ట్ చేసాము ఝాన్సీని అని. గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఝాన్సీకే వచ్చింది ఈరోజైతే. ఇవి అయిపోతే కినా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈ అగ్ని పరీక్ష ఇవి అయిపోతే కినా బిగ్ బాస్ స్టార్ట్ అయితే కినా మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ గేమ్స్ ఇంకా ఇవి ఎన్ని రోజులు అంటే మరి లాస్ట్ టైం అయితే 3 days పెట్టారు. ఇంకా 3 days పెట్టారు సెలెక్షన్స్. తర్వాత టాప్ 15 వాళ్ళని తీసుకున్నారు. ఇదైతే 5 days పెట్టారనుకుంటా ఇదైతే ఈసారి. 5 days సెలెక్షన్స్ పెట్టారు. ఇంకా టాప్ 15 వాళ్ళు నిన్ననే ఎప్పుడో సెలెక్ట్ చేశారు. 4 days 5 days పెట్టారు వీళ్ళనైతే. తర్వాత ఇంకా మాస్క్ మ్యాన్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా చెప్పిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు ముగ్గురికి వచ్చాయి కదండి కార్డ్స్. అవి అభిజిత్కి ఒకటి ఎవరు ఇవ్వలేదన్నమాట. శ్రీముఖికి కూడా ఇచ్చారు లాస్ట్కి, కానీ అభిజిత్కి ఇవ్వలేదు. అభిజిత్ ఎందుకు ఈసారి కొంచెం ఒక టైప్లో అనిపిస్తున్నాడు, అందరికీ నెగిటివిటీ లాగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పాప అపూర్వని కావాలని అందరు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే అభిజిత్ అభిజిత్ నచ్చలేదు నాకు. అఖిల్ని నేను సిఎస్సి చదివినా అని అట్లా క్వశ్చన్ చేసిన కదా, సిఎస్సి చదివినా నేను నా ముందు నువ్వెంత అన్నట్లు అంటే నాకు నచ్చలేదు. మనిషి పరంగా ఒక చదువు మాత్రమే మనిషిని వాల్యూ నిర్ణయించలేదు కదా అని అపూర్వ చెప్పింది కదా. ఇంక అప్పటి నుంచి అపూర్వని టార్గెట్ లాగా చేశాడు అభిజిత్ అనిపిస్తుంది. ఇంకా మాటికి అందరూ అపూర్వ అని అందరూ ఆమెను టార్గెట్ లాగా చేస్తున్నారో అనిపిస్తుంది. కానీ ఆమె కూడా కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ లాగా అనిపిస్తుందిలేండి. ఇందాక తాళ్ళు కట్టినప్పుడు కూడా ఏం చెప్పింది ఆమె,
ఇద్దరు తాళ్ళు ఇప్పేసింది అనమాట. ఎందుకంటే ఇద్దరు తాళ్ళు ఇప్పేసిందని అందరు నవ్వుతా ఉన్నారు. ఎందుకంటే నామినేషన్ చెయ్యి దివ్య వచ్చినప్పుడు అడిగినారు కదా, నామినేషన్ చెయ్యి, నామినేషన్లో ఈమెకి ఎవరు బాగా పాయింట్స్ బాగా పెట్టినారు అనిపిస్తే వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేస్తానని చెప్పింది కదా దివ్య నలుగురిలో. అప్పుడు వీళ్ళిద్దరూ అపూర్వని నామినేషన్ లాగా మాట్లాడారు. అందుకని ఆమె నామినేషన్ చేశారు. అందుకని కోపంతో ఇద్దరికి నాకు ఇష్టం లేదని ఇద్దరు ఇక తాడులు ఇప్పేసింది అపూర్వ. చాలామంది అపూర్వని టార్గెట్ లాగా కూడా అనిపిస్తుంది. కానీ ఆ పాప కూడా కొంచెం అట్లే ఉంటుంది అనమాట. కొంచెం యాటిట్యూడ్ లాగా ఉంటుంది, నాకు చూడడానికి అట్లే ఉంటుంది. ఇంకా దానికి తోడు అభిజిత్ని అన్నందుకు ఇంకా అభిజిత్ కూడా ఆమె మీద ఎప్పుడెప్పుడు ఆమెను నెగిటివిటీ బయటకు తీద్దామా అని చూస్తున్నాడు, ఆమెలో ఉన్న లోపాలని కనిపెడదామా అని చూస్తున్నాడు. దానికి తోడు నిన్న ఏంటి సంచాలక్క చేసింది కదా, మొత్తం రాంగ్ డెసిషన్ చెప్పింది కదా సంచాలక్గా. ఆ పాప అనింది, ఇందాక గేమ్ ఆడింది వైలెట్ డ్రెస్ పాప, ఆ పాప అనింది, నేను గిన ఆ స్థానంలో ఉంటే ఆమె అపూర్వ ఇచ్చిన సంచాలక్ డెసిషన్కి పిస అయిపోతుంటే మొత్తము ఏవో అని ఏడుస్తుంటే అంత చెండాలంగా ఇచ్చింది సంచాలక్గా డెసిషన్ అని చెప్పింది అపూర్వ మీద. అందుకే అపూర్వకి మండుతుంది అనమాట. అందుకే నేను ఇద్దరికి వెళ్ళి ఎవరికి వెళ్ళలేనని తాళ్ళు ఇప్పేసింది. ఇంకా తర్వాత అయితే మాస్క్ మీద కూడా వెళ్ళిపోయినాడండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు శ్రీముఖి చెప్పింది 3 ఫైర్ కార్డ్స్ అందరి జడ్జిలకి అయిపోయింది. ఇంకా అన్న తర్వాత గేమ్ అయిపోయింది. ఇంకా రోజుకి 3 ఇస్తున్నారు కదండి, ఇంకా ఈరోజు 3 అయిపోయినాయి. ఇంకా గేమ్ ఎండ్ చేద్దామని చెప్తుంటేనే అభిజిత్ ఆపాడనమాట. ఆగు అయిపోయిందే అప్పుడే అని అన్నాడు అభిజిత్. అంటే ఏంటి మళ్ళీ ఇంకొక గేమ్ అని ఏదో అడిగింది శ్రీముఖి. అంటే అభిజిత్ ఏమన్నాడు, ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా నాకు అభిజిత్కి మండింది అనమాట. ఎవ్వరు ఇలా కదా కార్డు ఆయనకి. లాస్ట్కి హోస్ట్ అయిన శ్రీముఖికి ఇచ్చారు కానీ ఆయనకి ఇవ్వలేదు. చాలా ఇన్సల్ట్ ఫీల్ అంటాడు. ముందరనే ఒక టైపు ఈగో లాగా ఉంటాడు కదండి అభిజిత్. ఎప్పుడు కామ్ ఉంటాను అని ప్రూవ్ చేసుకోవడానికి చాలాసేపు ఆలోచించి ఒక్కొక్క కొటేషన్ లాగా డైలాగ్స్ లాగా పైకి చెప్తుంటాడు కదా. ఒక ఆయన మన ఏదో గిఫ్ట్ ఇనుకుంటాడు, గులాబీ ఏదో అన్నాడు కదా, నేను అదర్ పర్సన్ ఇస్తే గిఫ్ట్ తీసుకోను, అట్లా ఏదో ప్రతి దానికి ఒక కొటేషన్ చెప్తూ ఉంటాడు కదండి. అదే నవదీప్ అయితే హుషారు ఉంటాడు అనమాట. కొంతసేపు మన మధ్యలో పోయినాడు కదా, అప్పుడు కొంతసేపు లేకుంటేనే నవదీప్ బోర్ కొట్టినట్లు అనిపించింది. ఇంకా అభిజిత్ ఎప్పుడు కంపోజ్ అట్లనే ఉంటాడు, అదే మెయింటైన్ చేద్దాం అనుకుంటాడు. అందుకే డల్గా ఉంటాడు. ఇంకా అందుకనేమో ఈసారి ఎవరు ఇవ్వలేదు. చూడండి ఇప్పుడు వచ్చాడు. నేను నాకు ఇస్తారేమో అని వెయిట్ చేశాను చాలాసేపు, కానీ నాకు ఇవ్వలేదు మీరు అని అంటున్నాడు కార్డు. మీరు ఇవ్వకపోతే నేనే మీకు ఇస్తా అన్నాడు కార్డు. అది ఏం కార్డు అంటే ఎల్లో కార్డు అని ఇచ్చారు వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ అభిజిత్కి. ఆ కార్డు ఏమన్నాడంటే మీరు ఇవ్వకపోతే నేనే మీకు ఇస్తా అని చెప్పి వచ్చి ఏమన్నాడు, మీరు ఇన్నాళ్ళు మీరు ఇచ్చిన కార్డ్స్ మీకు పాజిటివిటీగా ఉండే కార్డ్స్ అనమాట, కానీ నేను ఇచ్చేది మీకు నెగిటివిటీ కార్డు అన్నాడు. అంటే అందరు భయపడినారు. ఇంక ఎవరు ఇలా కదా అభిజిత్కి. అపూర్వ అయితే ఇంకా ఎక్కువ భయపడుతుంది. ఎందుకంటే ఇంకా అభిజిత్ నాకు నచ్చాలని గేమ్ అని డైరెక్ట్ చెప్పేసింది కదా, అఖిల్ గేమే బాగా నచ్చింది నీ సీజన్లో అని చెప్పింది కదా. భయపడి వస్తూ ఉందనమాట. నాకు అడిసాడు ఆ కార్డు అని. ఏమన్నాడు, ఈ కార్డుని మేము ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, నాకు నచ్చిన వాళ్ళకి, నాకు ఎప్పుడైనా వాళ్ళకి గేమ్ నచ్చకపోయినా, ఎవరైనా ఆడే పద్ధతి నచ్చకపోయినా, సరిగా ఆడలేదు అనిపించినా, నాకు టైం లోపల ఆడకపోయినా, ఏదైనా ఫేక్ ఆడినా నాకు నచ్చకపోతే నేను ఈ కార్డు ఇవ్వచ్చు అని చెప్పినాడు అభిజిత్. ఇంకా అప్పుడు శ్రీముఖి వచ్చింది మళ్ళీ మధ్యలో వచ్చి ఏమంటుంది, ఈ కార్డు అభిజిత్ ఒక్కడే కాదు మేము నలుగురం కూడా యూజ్ చేయొచ్చు, మాకు ఒక్కసారి కాదు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు మేము ఆ కార్డు, మాకు నచ్చకపోతే మేము ఎల్లో కార్డు చూపించచ్చు, జ్యూరీ ముగ్గురే కాదు నేను కూడా చూపించచ్చు అని ఆమె శ్రీముఖి మాటకు ముందు మేము నలుగురం అని చెప్తూ ఉంటుంది కదా. ఆమె పాపం జడ్జి కావాలని ఆమె కావాలనుకుంటా. కానీ యాంకరింగ్ చేస్తుందంటే ఆమె యాంకరింగ్ అని మిగిలిపోతుంది. ఎందుకంటే ఆమె జడ్జిమెంట్ ఇచ్చేంత తెలివి లేదు ఆమెకి.
ఏదో చిన్న చేసిన తప్పు చేస్తుంది. అసలు ఇంకా గేమ్ పెట్టినప్పుడు కూడా ఆమె మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా అంతే, కనీసం రూల్స్ కూడా సరిగ్గా పాస్ చేయలేదు. ఇంకా అటువంటి ఆమెను జడ్జిగా ఎప్పుడు పెడతారండి, ఊరికే ఆమె కళ్ళు అంటుంది. కానీ వాటికి అందుకే పార్టిసిపేట్లు ఎక్కడ మర్చిపోతారు అనుకుంటుందేమో. కానీ నేను యాంకర్నే కాదు, నేను కూడా జడ్జిని అన్నట్లు మాటి ఫీల్ అవుతుంటుంది. అప్పుడు కూడా 14 మెంబర్స్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా బిందు వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేస్తుంటే మధ్యలో ఆమె వచ్చి శ్రీముఖి ఆమె సెలెక్ట్ చేస్తుంది కదా ఎవరు ఫొటోస్. ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా డైరెక్ట్ చెప్పలేక ఇంకా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. మేము ఆటికి మధ్యలో దూరి నేను జడ్జిని అని బట్టి ఉంటుంది. ఇంకా మేము నలుగురం కూడా అదే చెప్తా ఉంది. ఇప్పుడు కూడా మేము నలుగురం కూడా ఈ కార్డుని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు, మాకు నచ్చని కంటెస్టెంట్కి చూపిస్తాము అని అంటాడు. మళ్ళీ ఏమన్నాడు, సర్లే ఇంకా అంతవరకు ఎందుకులే కానీ నలుగురం అని అంటే ఇంకా అభిజిత్కి అనిపించిందేమో ఇది నా కార్డు కదా మళ్ళీ నలుగురం అంటుంది అన్నట్టు అనిపించిందేమో. మళ్ళీ ఏమన్నాడు, అంతవరకు ఎందుకులేండి ఇప్పుడు ఇచ్చేస్తే అయిపోయి ఒకరికి అని మళ్ళీ దగ్గరికి పోయినాడు అందరికి ఇవ్వడానికి. కానీ పోయి ఉంటే ఇంకా అందరు భయపడినారు అనమాట. అపూర్వ వాళ్ళందరూ ఫేసెస్ చూపించారు మనకి భయపడినట్టు. ఎందుకంటే ఇంక మిగతా కంటెస్టెంట్లు కూడా ఇలాగ ఎవరు అభిజిత్కి ఫైర్ కార్డు వాళ్ళు భయపడినారు. ఈమె అపూర్వ కూడా ఇంకా డైరెక్ట్ చెప్పేసింది కదా నాకు అభిజిత్ నచ్చాలని, ఇస్తాడేమని. ఇంకా లోపల అయితే అభిజిత్ అయితే బాగా పెట్టుకున్నాడు కదా అపూర్వ మీద. నిన్న కూడా ఏదో మాట్లాడేటప్పుడు సర్లే కానీ దాని గురించి అంటున్నాలే కానీ అదే తప్పు జడ్జిమెంట్ ఇచ్చిందని అపూర్వ తప్పు చెప్పిందని అది అసలు పడనిలే కదా అభిజిత్ వాళ్ళు కూడా. కానీ మళ్ళీ ఊరికి అట్లా భయపించాడు అనమాట. దగ్గరికి పోయి ఇప్పుడు ఇచ్చేస్తా అయిపోయా అని పోయినాడు. కానీ మళ్ళీ ఇవ్వలేదు. వద్దులేండి ఇంకా ఎవరికి ఏం కానీ ఇప్పుడే నా దగ్గర పెట్టుకొని మళ్ళీ నాకు కూడా ఇప్పుడే ఇవ్వాలని ఎవరికి ఇష్టం లేదు, తర్వాత ఇవ్వాలని ఇష్టం లేదులే ఇప్పుడేను, తర్వాత చూసి ఎవరైనా సెలెక్ట్ చేస్తాను అప్పుడు ఇస్తానులేని మళ్ళీ వాపస్ పోయినాడనమాట. అదే ఇందాక చెప్పాను కదా శ్రీముఖి అభిజిత్ ఒక్కడే కాదు మా నలుగురిలో కూడా ఎవరైనా ఎల్లో కార్డు మీకు చూపించవచ్చు. అప్పుడు వెంటనే మీ గేమ్ ఆపేసి మీరు గేమ్కి ఎండింగ్కి వెళ్ళిపోతారు, నామినేషన్లోకి. దానికి నామినేషన్ అని కాదు, మీరు బయటికి పోవడానికి దగ్గరికి పోయినట్టు మేము అది చూపిస్తే కార్డు మీ గేమ్ ఆపేసి మీరు అవుట్ అవుతారు ఆ గేమ్లో మేము చూపిస్తే అని చెప్పింది. అప్పుడు కొంచెం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఇచ్చేసాడేమో కార్డు అనుకున్నారు అందరు కాసేపు భయపడి. ఈరోజైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి అసలు గేము. అది చెప్పాను కదా ఇందాక మెజర్మెంట్ గేమ్స్ వచ్చింది కదని, అదే మొత్తం హాఫ్ ఎపిసోడ్ అయిపోయిందండి. ఈ అగ్ని పరీక్ష ఎప్పుడు అయిపోతుందో ఏమో కానీ చాలా హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది 15 మెంబర్స్లో మళ్ళీ వాళ్ళే మొత్తం మంది సెలెక్ట్ చేయరు కదా, ఒక 5-6 మెంబర్స్నే కదా సెలెక్ట్ చేసేది. 5 అన్నా 6 అన్నా ఇంకా అంతే. ఈసారి అగ్ని పరీక్షలో నెగిటివిటీ బాగా వస్తుంది కదండి బయట కూడా. ఉప్పల్ బాలుని ఏమన్నా రన్నింగ్ రాజా వచ్చినప్పుడు శ్రీముఖి అట్లే ఓవర్ యాక్షన్ చేసింది కదా, కర్నూలు నుంచి వచ్చారని చెప్పాడు కదా, ఆయన వచ్చినప్పుడు చెంప పగులుతుంది అనింది కదా శ్రీముఖి. అప్పుడు కూడా బయట చాలామంది శ్రీముఖికి బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, నీకు ఎంత డబ్బులు ఇస్తే అంతనే యాక్షన్ చెయ్యి, నీకు హోస్టింగ్ చేయడానికి మాత్రమే పిలిపించారు అని చాలామంది తిడుతున్నారు. దగ్గర రావద్దు చెంప పగులుతుంది అనింది కదా. ఆమెకి అసలు ఎప్పుడు ఏ టైంలో ఎట్లా మాట్లాడాలో అర్థం కాదు శ్రీముఖికి. ఆమె ఎందుకు యాంకర్ అయిందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు సుమ వాళ్ళంతా ఇంకా చాలా షోస్ చేశారు కదండి, అంత పెద్ద స్టేజ్కి అయినా కానీ వాళ్ళు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది అనమాట. అందుకే మేము ఎప్పుడు ఇంకా ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి దీనికే అనమాట లిమిట్ అయిపోయింది. ఆ సుమ వాళ్ళైతే పెద్ద పెద్దవి మూవీ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నిటికీ పిలుస్తారు కదా. సుమని అయితే అంత పెద్ద పెద్ద యాక్టర్లతో కూడా ఆమె ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది కదండి సుమాకి అయితే. ఇంకా ఈ శ్రీముఖి అందుకే ఏదో ఆగుతూ ఉంటుంది, ఏదో మాట్లాడుతుంటుంది, మొత్తానికి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుందని భయపడి ఎక్కువ మంది పిలిచారు ఏమని. ఒకదానికైతే శ్రీముఖిని సుమాని ఇద్దరిని పిలిచింటే అప్పుడు మధ్యలో మాటి ఆగిపోతుంది. అట్లా పెద్ద పెద్ద ఈవెంట్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లా పిలిచారనుకో అప్పుడు కూడా 1-2 అవకాశం ఇచ్చి చూసారు శ్రీముఖికి ప్రొడ్యూసర్లు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తుంది, మధ్యలో ఆగిపోతుంటుంది, ఆమె భయపడుతుందో ఏమో కానీ అంతమందిలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ హీరోస్ మధ్యలో భయపడుతుందో ఏమో కానీ మధ్యలో ఆగిపోతుంటే సుమనే ఆమెను అందుకొని మళ్ళీ సుమనే మాట్లాడింది, ఆమె వర్షన్ కూడా సుమనే మాట్లాడేసింది. అందుకని ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా సుమని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు యాంకరింగ్లో.
కానీ ఆమెకు మాత్రం ఆశ, నేను జడ్జిని కావాలా, పెద్ద పెద్ద ఈవెంట్ చాలా ఏదో ఇప్పటికే ఆల్రెడీ గర్వం చాలా వచ్చేసింది ఆ శ్రీముఖికి. మళ్ళీ మిగతా డెమాన్ పవన్ ఏముంటుంది, డెమాన్ పవన్ డౌన్ టు పడుతున్నాడు. ఫస్ట్ బిగ్ బాస్కి ఒక ముందు ఎట్లా ఉన్నాడు, నాకు గుండె మీద చేసుకుని చెప్తాను, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు అనింది. ఫస్ట్ ఆమె సరిగా లేదు కదా, డెమాన్ పవన్ అట్లే ఉండొచ్చు, కానీ ఈమెకి ఎంత గర్వం వచ్చేసింది చూసారా. ఫస్ట్ ప్రోగ్రాంలో మా టీవీలో ఏదో సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టారు, అప్పుడు కూడా అట్లే అనమాట. ఆ సింగింగ్ దాంట్లో కూడా పిచ్చి పిచ్చిగా ఒకరికి వెళ్ళే మాట్లాడేది అట్లా చేస్తుంటే కంటెస్టెంట్లు తిట్టారామని. దాంట్లో అంటే అందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సింగర్స్ కదా, ఈమె మాటలకు ఎవరు భయపడరు. ఇప్పుడంటే వీళ్ళు మామూలు కంటెస్టెంట్ కాబట్టి కొంచెం భయపడుతున్నారు. మొత్తం శ్రీముఖి గురించి ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చండి, ఒక వీడియోలో పెడతానులేండి. మొత్తం శ్రీముఖి ఓవర్ యాక్షన్ గురించి, శ్రీముఖి నేను జడ్జి అని చెప్పేదాని గురించి ఒక ఎపిసోడ్ పెడతాను చూడండి. ఆ వీడియో తప్పకుండా చూడండి, మీరు కూడా కరెక్టే అనిపిస్తుంది మీకు. ఇదే ఇక్కడైతే నేను చెప్పాను కదండి ఇందాక, ఒక్కొక్కరు ఒకటి అదే వైట్ గోల్డ్ అని వాళ్ళు ప్రమోషన్కి ఇచ్చారనమాట గిఫ్ట్ హ్యాంపరు. అది గెలుచుకోవాలంటే ఏమన్నా చెప్పాడంటే, ఇందాక ఆ అబ్బాయి ఏమో జూనియర్ ఎన్టీఆర్ దానికి డ్యాన్స్ చేశాడు పాటకి, అంటే 1 మినిటే లేండి, ఎక్కువసేపు చూపించలేదు నలుగురిది. ఇప్పటికే చాలా లాగ్ అయినట్టు అనిపించింది, ఇంకా ఎక్కడ టైం మిగిలి ఉంటుంది. ఆ గేమ్కి మొత్తం అయిపోయినాయి కదా, టైమింగ్స్ అంతా అయిపోయింది. దీంట్లో కూడా వాళ్ళు ఆ పాపని సెలెక్ట్ చేశారు, ఝాన్సీని. ఊరు పల్లెటూరు ఆ పాట పాడిందని చెప్పాను కదా, దానికనమాట. ఈ పాపకు కూడా ఆల్రెడీ పైన బయట 715 lakhs ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. 715 lakhs కాదు, 714 lakhs ఉన్నారు, అంటే 714K ఉన్నారనమాట. ల్యాక్స్ కాదు, K 714K అంటే 7 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడే ఆమెకి బయట. వీళ్ళైతే మామూలు కామనర్స్ అంటారు, కానీ ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు కదండి వీళ్ళకి ఫాలోవర్స్, వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆమె కూడా ఇంకొక ఆమె రాజహంసన పాప పేరు ఏం పేరు నాకు గుర్తు రావట్లేదు, రాజకుమారి. అదే మన ఇంకొక ఆమె కూడా వచ్చింది పల్లెటూరు ఆమె రాజకుమారి అని, ఆమెకు కూడా 1 lakh మెంబర్స్ ఉన్నారంట ఫాలోవర్స్. ఈమెకైతే 7 ఉన్నారు. బాయ్ అండి.